శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు జరగబోయే మున్సిపల్ ఎలక్షన్స్లో కార్పొరేటర్స్ వీళ్ళందరూ ఉంటారు, వాళ్ళు గెలవాలని ప్రయత్నం చేస్తారు, అందరి దగ్గరికి వెళ్తుంటారు, ఏదో రకంగా మనల్ని పొందడానికి ప్రయత్నం చేస్తారు. 3 రకాల పార్టీలు ఉన్నాయి, 4 రకాల మనుషులు ఉన్నారు, అందరిలోనే మేము ఇది ఇస్తాం అది ఇస్తాం, ఇది చేసాం మాకు ఎందుకు వేరు అన్నట్టుగా మాట్లాడతారు. వీటన్నిటికంటే ఏంటంటే చాణక్యుడి యొక్క మేధస్సు కూడా ఉండాలి. మనం ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి, స్టాటిస్టికల్గా క్యాలిక్యులేషన్ అనేది ఉండాలి. మనకు ఎంతమంది అవార్డులు ఎంతమంది ఉన్నారు, ఆ సెక్షన్ ఎంతమంది ప్రజానీకం ఉంది, అందరూ మనకు అనుకూలంగా ఎంతమంది ఉన్నారు, ప్రత్యేకంగా ఉన్నారు, ఆ వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు మన అనుకూలంగా ఎలా మార్చుకోవాలి అన్నదానికి బుధుడు యొక్క మేధస్సు ఉండాలి. మీకు మేధస్సుతో ప్లాన్ చేస్తేనే, ఇంటలెక్చువల్గా ప్లానింగ్ చేయగలిగితేనే కానీ ఈ ఎలక్షన్స్లో గెలవడం చాలా కష్టం. ఎందుకంటే టగ్ ఆఫ్ వార్ ఉంది తెలంగాణలోని, కాంగ్రెస్ అండ్ తెలంగాణలో ఉన్న బీఆర్ఎస్, ఇవి కాకుండా ఇండివిజువల్గా కూడా ఎంతమంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఎంత టగ్ ఆఫ్ వార్గా ఉంటుందంటే ఇది మీద మాదా అన్నట్టుగా ఉంటుందంట. ఎందుకంటే కొంతమంది అందులో మారిన వాళ్ళు కూడా ఉన్నారు. మన అసెంబ్లీ ఎలక్షన్స్ అయిన తర్వాత బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో మారిన వాళ్ళు కూడా ఉన్నారు, బీఆర్ఎస్ జనతాలో గెలిచి. సో ఇవన్నీ అంటే ఒక కన్ఫ్యూజన్ చేస్తున్నాం. సో ఈసారి ఎలక్షన్ మాత్రం అల్టిమేట్లీ నెక్స్ట్ మన 5 yearsకి ఎలాగవుతుంది, నెక్స్ట్ ఎలక్షన్లో ఎవరు గెలుస్తారు అసెంబ్లీలో అని చాలా క్లియర్గా చెప్పేస్తుంది. అంచేత ఇక్కడ మేధస్సుతో మనం గెలవాలి. క్యాలిక్యులేషన్, స్టాటిస్టికల్ క్యాలిక్యులేషన్స్ ఉండాలి. దానికి బుధుడు యొక్క బలం ఉండాలి. బుధుడు యొక్క బలం ఉంటే ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం మనకున్న టైంలో మనం ఎవరైనా మీట్ అవ్వాలి, మన అపోజిషన్స్ వాళ్ళని ఎలా మీట్ అవ్వాలి, మనం అయితే వ్యతిరేకంగా ఉన్న ఓటును ఎలా చీల్చాలి, అది మనం వ్యతిరేకంగా ఓటును మనం అనుకూలంగా చేసుకోవాలి. ఇవన్నిటిని మనం తెలుసుకోవడం చేసే ప్రయత్నంలో బుధుడు యొక్క బలం కావాలి. మీ ఇండివిజువల్గా మీ బుధుడు యొక్క బలం ఉంటేనే మీరు ఆ క్యాచింగ్ చేయగలుగుతారు. దానివల్ల మీరు సునాయాసంగా గెలవడానికి అవకాశం ఉంటుంది. దీన్ని అంటారు లక్ ఫేవరింగ్ టు యూ అంటారు. చూసారా, 15 ఓట్లు, 20 ఓట్లు, 50 ఓట్లు, 100 ఓట్లతో గెలిచిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. అలా గెలిచే అవకాశం అక్కడే టగ్ ఆఫ్ వార్ ఉంటుందో, ఒక మీ ఏరియాలో టగ్ ఆఫ్ వార్ ఉంది, మీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ టగ్ ఆఫ్ వార్ ఉంది, అలాంటప్పుడు మీరంటే ఆ మేధస్సును వాడాలి. సో దానికి ఏమైనా మీ బుధుడు బలం వీక్గా ఉందా అనుకుంటే ఒకసారి మీ జాతకాన్ని పరిశీలించిన ప్రయత్నం చేయగలుగుతాం. మా దగ్గరకు వచ్చి డెఫినెట్గా మిమ్మల్ని రాజమార్గంలో రాజ్యం చూపిస్తాం. శుభం వ్యాధి.